ప్రభాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు భయాన్ని గురించి 4 మాటలు తెలుసుకున్నాం. చరాచర ప్రపంచంలో భయం లేనటువంటి జీవరాశే లేదు. కానీ అందులో మానవుడు అనేటటువంటి వాడు ఎక్కువగా భయపడతాడు. జీవరాశుల్లో ఏమిటి? వాటి కేవలము మృత్యు భయమే ఉంటుంది. కానీ మానవుడికి ఎన్ని భయాలు ఉన్నాయంటే నేను ఈరోజు మీకు వర్ణించి చెప్తాను. మరి నిర్భయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఉన్నారు. వారు ఎవరు అనేది మనం ముందు భయాన్ని గురించి తెలుసుకొని అప్పుడు నిర్భయంగా ఉండేటటువంటి వాడు ఎవడో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. భయం అనేది ఎలా ఉంటుందో చూడండి. భోగరోగ భయం, కులేశ్చుతి భయం, విత్తేనుపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపువయం, రూపే జరాయా భయం, శాస్త్రం వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాతాద్భయం, సర్వవస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం. ఏం చెప్తున్నానంటే ఇది మనకు ఈ శ్లోకం దేంట్లో ఉంటుందంటే భర్తృహరి సుభాషితాలు వినుంటారు కదండి. ఈ భర్తృహరి వైరాగ్య ప్రకరణంలో అంటే వైరాగ్య శతకం అండి. దీంట్లో మనకు 31వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఏమిటంటే భోగంతో ఉంటాడు కదండి. భోగాల్లోనే తేలుతున్నటువంటి వాడికి, అనుభవించేటటువంటి వాడికి రోగ భయం ఉంటుంది. అలాగే ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాడికి వంశం యొక్క ఔన్నత్యం ఎక్కడ దిగజారిపోతుందో అని వాడు అనుక్షణం భయపడుతూ ఉంటాడు. అలాగే ధనవంతుడికి ఇక చెప్పనవసరం లేదు. దొంగల చేత, అలాగే ప్రభుత్వపరమైనటువంటి అధికారుల చేత ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి చదువుకొని వెళ్తున్నారు కదండి. అలాగే అనేక భయాలు మనకు ధనం వల్ల లభిస్తాయి. నిర్భయంగా దాన్ని ఎక్కడికి నువ్వు తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. అది ధనం వల్ల అన్ని భయాలు ఉంటాయి. ఇక అభిమానమైనటువంటి వాడికి ఎక్కడ నేను అభాస పాలవుతాను, ఎక్కడ అవమానించబడతానో అనేటటువంటి భయంతో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి వస్తుంది. అలాగే మంచి బలాఢ్యుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎవరి వల్ల భయం? ఎక్కడ నేను ఓడిపోతాను, నన్ను కూడా మించినటువంటి వాడు ఉన్నాడేమో అనేటటువంటి భయం, శత్రువుల భయం కూడా ఉంటుంది. బలాఢ్యుడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అందరినీ వీడు బెదిరిస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది? శత్రువులు పెరుగుతారు. ఆ శత్రువులందరూ కూడా వీడిని సంహరించేదానికి సిద్ధం అవ్వచ్చు. అందుకని వాడికి శత్రువుల వల్ల భయం ఉంటుంది. ఇక అందమైనటువంటి రూపం ఉందనుకోండి, వాడు ఎప్పుడు ముసలతనం వచ్చి పడుతుందని భయపడుతుంటాడు. ఎందుకంటే శరీరాన్ని పెట్టుబడి పెట్టుకొని జరిగేటటువంటి వ్యాపారాలు మనకు ఉన్నాయి కదండి నేటి ప్రపంచంలో. ఉదాహరణకు సినీ ప్రపంచం. సినిమా యాక్టర్స్కి ఏం కావాలి? వాళ్ళకి వాళ్ళ అందమే, దేహం యొక్క సౌందర్యమే వాళ్ళకి పెట్టుబడి. అందుకని ఎక్కడ ముసలితనం వస్తుందని వాళ్ళు అనుక్షణం భయపడుతూ ఉంటారు. అందుకని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకొని శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అది వారికి ముసలితనం వల్ల. వాడి ఎంత కాపాడుకున్నా అది వచ్చే తీరుతుంది రాదా? అలాగే ఉంటారా యవనస్తులుగా? అది జరిగే పనే కాదు. ఇక శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాడు ఉన్నాడనుకో, అనేకమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాడికి వాదన వల్ల భయం ఉంటుంది.
వాడితో ఎవడైనా వాదించామనుకోండి, వాడు నేను ఎక్కడ ఓడిపోతానేమో అనేటటువంటి భయం వాడికి ఉంటుంది. అయ్యో నేను ఇన్ని శాస్త్రాలు చదివినానే వాడిని నేను ఎదిరించలేకపోయినానే, ఒకవేళ ఎదిరించలేకపోతామో అనే భయపడుతూ ఉంటాడు. శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు వాదనకు గోష్ఠి సభలో పాల్గొన్నప్పుడు వాడికి ఆ భయం ఉంటుంది. గుణవంతుడికి దుర్మార్గుల వల్ల భయం అనేది ఉంటుంది. ఇక శరీరానికి మృత్యు భయం. ఈ మృత్యు భయం ఎలా ఉంటుంది? మనందరం అనేక పర్యాయాలు మృత్యువును రుచి చూచినటువంటి వారమే, లేకపోతే భయం ఎందుకు కలుగుతుంది? కలుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ పని చేసేటటువంటి వాడు పనిచేస్తున్నప్పుడు షాక్ కొట్టింది అనుకోండి, కొట్టి ఉంటుంది, వాడు ఏం చేస్తాడు? ఇక పని చేసేటప్పుడంతా కూడా దాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తాడు, ఆ భయాన్ని దృష్టిలో ఉంచుకొని. మనం ఈరోజు మృత్యువుకు భయపడుతున్నామంటే పూర్వం మనం అనుభవించే ఉంటాం. అనుభవం లేనటువంటి విషయంలో మనం దేన్ని తీసుకోం కనుక ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. మరి నిర్భయుడు ఎవరయ్యా అంటే, ఇవన్నీ శాశ్వతం కావు, ఇవన్నీ సుఖదుఖములన్నీ ద్వంద్వములన్నీ కూడా వచ్చిపోయేటటువంటివి. ఒకటి ఉన్నప్పుడు మరి ఒకటి వచ్చే తీరుతుంది. నేను సచ్చిదానంద స్వరూపుడను, ఈ భౌతిక ప్రపంచంలో కనిపించేటటువంటివన్నీ కూడా సుఖదుఖాలను నాకు ప్రసాదించేటటువంటివి కనుక వీటి యందు చలించక వైరాగ్యవంతుడు ఉంటాడే, ఏది కోరుకోనటువంటి వాడు. చూడండి, ఎంతో ఆనందంగా భోంచేస్తాం మనం. భోంచేసినటువంటి ఆహారం ఏదో ఒక విషయంకి మనం దాన్ని వామిటింగ్ చేసుకుంటాం. ఆ వామిటింగ్ని చూసి అయ్యో మేము ఇంత అద్భుతంగా భోజన పదార్థాన్ని భోంచేసాం కదా, ఆ పదార్థమే మళ్ళీ తిరిగి వచ్చిందని దాన్ని చూసి మనం ఎలా ఏమగించుకుంటాం. అలాగే కక్కిన కూటికి వలె, కాక మలము వలె ఈ పదార్థ జ్ఞానాన్నంతా కూడా వాడు తీసుకోడు. అది వైరాగ్య, తీవ్ర వైరాగ్యం అంటే. అలాంటి వైరాగ్య సంపన్నుడికి ఈ భయాలు ఏమీ ఉండవు. వైరాగ్యం లేదా అనుక్షణం భయపడుతూనే నడవాల్సి వస్తుంది. కనుక ఈ భయ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్భయుడు కావటానికి వైరాగ్యాన్ని నువ్వు కొని తెచ్చుకోవాలి, వైరాగ్యాన్ని నువ్వు అలవర్చుకోవాలి. అప్పుడే నువ్వు నిర్భయుడవై ఆనందంగా ఈ యొక్క సంసారంలో నువ్వు కాలం గడపగలవు. కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా వైరాగ్యం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.